అందరికీ నమస్కారం. నా పేరు అరందా పూల. నేను ఈరోజు సంఖ్యాశాస్త్ర పరంగా అంటే న్యూమరాలజీ పరంగా ఇయర్ నంబర్ 2025 సంవత్సరం కదండి. ఈ సంవత్సరంలో అందరికి ఎలా ఉంటుంది? ఇది 2 + 2 + 5 కదండి. 9 నంబర్ అంటే కుజుడు నంబర్. ఎప్పుడైతే 2025 నంబర్ మనకి ఇయర్లో వచ్చినప్పుడు మనకి ఎప్పటి నుంచో ఉన్న కోరికలు అంటే కుజుడు నంబర్ కాబట్టి మనకు ఎప్పుడో ఏదో ఒక పని చేయాలి, ఈ ఈ పని నెరవేర్చుకోవాలి అని అనుకున్న ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరంలో నెరవేరుతుంది. వాళ్ళు జ్యోతిష్యం నేర్చుకోవాలన్నా, ఏదైనా సబ్జెక్టు నేర్చుకోవాలన్నా, ఒక స్థలం కొనుక్కోవాలన్నా, ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా, ఒక పెళ్లి చేయాలన్నా, ఏదైనా ఒక మంచి పని చేయాలన్నా, ఏదైనా ఒక శాస్త్రం అనేది కాకుండా ఒక సంస్థ నెలకొల్పాలన్నా, ఏ పని చేయాలన్నా కూడా ఈ ఇయర్ నంబర్ చాలా బాగుంటుంది. ఎందుకంటే అందరూ పట్టుదలగా వెళ్ళి ఎప్పటి నుంచో అనుకున్న పనులు పెండింగ్లో ఉన్నా కూడా లాస్ట్ ఇయర్లో కాని పనులు కూడా, అంతకుముందు ఇయర్లో కాని పనులు కూడా ఈ సంవత్సరంలో అందరికీ సమకూరుతాయి. ఎందుకంటే కుజుడు బలంగా జాతకంలో ఉంటేనే వాళ్ళకి అయ్యే పనులు అవుతాయి అన్నమాట. వాళ్ళకి అనేది ఆ స్ఫురణ శక్తి అన్ని రకాలుగా మంచి మార్పులు ఉంటాయి. పెళ్ళిళ్ళు కూడా కుదురుతాయి అన్నమాట. పెళ్ళి కాని వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు అయ్యే అవకాశం ఈ సంవత్సరంలో ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే మనకు జాతకంలో కుజుడు బలంగా లేని వాళ్ళకు కూడా ఈ సంవత్సరంలో వాళ్ళకి ఏదైనా పనులు ఉంటే కూడా అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఇయర్ నంబరు 2025 నంబర్ కాబట్టి 1 నుంచి మనం ఏ నంబర్ తీసుకున్నా 9 నంబర్ వాళ్ళకు సెట్ అవుతుంది. వాళ్ళకు ఈ 1 నంబర్లో ఉన్న బలం కన్నా 2 నంబర్లో అన్ని నంబర్స్కి ఉన్న బలం కన్నా 9 నంబర్కి బలం ఎక్కువ అనమాట. ఆ బలంతో మనకి ఎప్పుడు ఎవరు ఏం చేయలేని పనిని కూడా ఈ సంవత్సరంలో చేయగలుగుతారండి. ఓకే అండి, థ్యాంక్ యూ.